హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్తో ఒకసారి చూద్దాం. మనకు ఏపీఎస్సి ప్రిలిమ్స్లో 5 పేపర్లు ఉంటాయి. ఈ సబ్జెక్ట్ వచ్చేసి 30 మార్క్స్కి, తర్వాత 150 మార్క్స్. మనము ప్రిలిమ్స్ సంబంధించి భారతదేశ చరిత్రకు సంబంధించి మనకు 30 మార్క్స్ ఉంటాయి. ఈ భారతదేశ చరిత్ర మనకు 3 భాగాలుగా విభజించారు: ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. సిలబస్ సిలబస్ ఒకసారి చూద్దాం. ప్రాచీన చరిత్ర సంబంధించి సింధు లోయ నాగరికత మరియు వేదయుగం యొక్క ముఖ్య లక్షణాలు. బౌద్ధం మరియు జైన మత ఆవిర్భావం. మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం. ఇరుగు సామ్రాజ్యానికి సంబంధించి వాటి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళలు మరియు వాస్తుశిల్పం, సాహిత్యం, వచ్చేసి హర్షవర్ధనుడు మరియు అతని విద్య. ప్రాచీన చరిత్రకు సంబంధించి మనకి టాపిక్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యయుగ చరిత్ర, ఇందులో చోళ పరిపాలనా వ్యవస్థ, ఢిల్లీ సుల్తాన్ మరియు మొఘల్ సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళలు మరియు వాస్తుశిల్పం, భాషా సాహిత్యం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, యూరోపియన్ల ఆగమనం. ఇంతవరకు మనకు మధ్యయుగ చరిత్రలో ఉన్నటువంటి టాపిక్స్. ఆధునిక చరిత్ర, ఇందులో 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం, భారతదేశంలో బ్రిటిష్ అధికారం యొక్క పెరుగుదల మరియు ఏకీకరణ, వారి పరిపాలన, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో మార్పులు. నెక్స్ట్ 19వ మరియు 20వ శతాబ్దంలో సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు. ఆ తర్వాత భారత జాతీయోద్యమం. ఈ జాతీయోద్యమం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు వివిధ దశలు మరియు వివిధ ముఖ్యమైన సహాయకులు మరియు సహకారాలు. స్వాతంత్రం తర్వాత దేశంలోని ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ. ఇది ఇండియన్ హిస్టరీలోని మన ఆధునిక చరిత్ర యొక్క టాపిక్స్.